ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్లో మనకి సైకోమెట్రిక్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి. అందరికీ తెలిసిన టాపిక్సే మనకి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, అలాగే సైకోమెట్రిక్, టెక్నికల్. సో వీటన్నిటిపై ఇప్పటికీ చాలా వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాను. ఇది వచ్చేసరికి సైకోమెట్రిక్ పై ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ ఇప్పటివరకు అడిగిన క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్, వాటికి సింపుల్గా ఆన్సర్ ఎలా చేయాలి. సో ఈరోజు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు సైకోమెట్రిక్ అంటే ఏంటి అండ్ లాస్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి. ఇది పార్ట్ 2 వీడియో అండి. అందులో మనకి సైకోమెట్రిక్ అంటే ఏంటి, సైకోమెట్రిక్ డెఫినేషన్, అలాగే 20 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో అయితే చేశాను. అది కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి. సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ 30 క్వశ్చన్స్ అనమాట. సో మొత్తం కూడా 50 క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పాను. సో ఫస్ట్ వీడియోలో 20 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. సో ఇవి నెక్స్ట్ క్వశ్చన్స్ అనమాట. సైకోమెట్రిక్ వచ్చేసరికి మనకి ఎలా ఆలోచిస్తున్నారు, పర్సనాలిటీ క్వశ్చన్స్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్, అలాగే ప్రొఫెషనల్గా ఎలా థింక్ చేస్తారు ఏంటి, అలాగే లాజికల్ క్వశ్చన్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సైకోమెట్రిక్. చాలా చాలా సింపుల్గా మనం 10 మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. స్కిల్ టెస్ట్లో మనకి 10 మార్క్స్కి సైకోమెట్రిక్ పై క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి. సో మొత్తం టోటల్ 10 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో 10 క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా సింపుల్. ఇందులో మాత్రం మార్క్స్ ఎటువంటి పరిస్థితుల్లో పోగొట్టుకోవద్దు. సో అలా సింపుల్గా చేసుకోవాలంటే అసలు క్వశ్చన్స్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారో ఏంటో అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే క్లారిటీ వస్తుంది. అండ్ మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా సైకోమెట్రిక్ పై నెక్స్ట్ 30 క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. చూడండి, ఫస్ట్ 21st క్వశ్చన్. 20 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయినాయి అన్నాం కదా. సో 21 క్వశ్చన్ ఇది. ఇఫ్ ద టాస్క్ కాంప్లిసిటీ ఇంక్రీజెస్. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ని ఒక్కసారి మీనింగ్ అర్థం చేసుకున్న తర్వాత మీరు ఆప్షన్స్లోకి వెళ్ళండి. సో ముందే ఆప్షన్స్లోకి వెళ్ళొద్దు. సో ఆప్షన్స్లో మనకి 4 ఆప్షన్స్ ఇస్తాడనమాట. ఆ 4 ఆప్షన్స్లో బెటర్ ఆప్షన్. సో ప్రొఫెషనల్గా కొంచెం థింక్ చేసి, పర్సనాలిటీగా కాదు, ప్రొఫెషనల్గా కొంచెం థింక్ చేసి ఏది బెటర్ ఆప్షను, ఏది పాజిటివ్ ఆప్షన్ ఉందో దాన్ని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది, అంతే. చాలా సింపుల్. చూడండి, ఫస్ట్ వన్ స్కిప్, డిలే, బ్రేక్ డౌన్, స్టెప్ బై స్టెప్. ఇక్కడ చూడండి, బ్రేక్ డౌన్ చేసుకుని స్టెప్ బై స్టెప్ మనం ఆ కాంప్లిసిటీ టాస్క్ అన్నది కంప్లీట్ చేసుకుంటాము. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఈజ్ కనెక్షన్ టు ఎథికల్ బిహేవియర్? లైస్, అబద్ధాలు చెప్పేయడం, లేకపోతే హానెస్టీ, ఫ్రాడ్, మ్యానిపులేషన్. బెస్ట్ ఆప్షన్ ఏముంది? హానెస్టీ. సో హానెస్ట్, నిజాయితీగా ఉండడం. బెటర్ ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ బి, హానెస్టీ, నిజాయితీగా ఉండడం. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ డూ టు మెయింటైన్ ఏ ఫ్రెండ్లీ వర్క్ ప్లేస్? ఫ్రెండ్లీ వర్క్ ప్లేస్ని మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? రెస్పెక్ట్ అండ్ సపోర్ట్. రెస్పెక్ట్ చేసి సపోర్ట్ చేయడం, లేకపోతే ఇన్సల్ట్ చేసేయడం, ఆర్గ్యూ, జెలస్ ఫీల్ అవ్వడం. ఇందులో బెటర్ పాజిటివ్ ఆప్షన్ వచ్చేసరికి మనకి ఆప్షన్ ఏ, అంటే రెస్పెక్ట్ అండ్ సపోర్ట్. ఇలా ఇచ్చిన 4 ఆప్షన్లో మనకి పాజిటివ్ ఆప్షన్ ఏది ఉందో దాన్ని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఈజీగా 10 మార్క్స్ వచ్చేస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, బిఫోర్ యువర్ సజెస్ట్ టు ఏ న్యూ ఐడియా వచ్చినప్పుడు మీరు ముందుగా ఎలా సజెస్ట్ చేస్తారు? ఎవాల్యుయేట్, ఫ్లెక్సిబిలిటీ. పాజిటివ్ ఆప్షన్ అండ్ బెటర్ ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ ఏ అనమాట. నెక్స్ట్, అసలు థింక్ చేయను, లేకపోతే ర్యాండమ్గా, ఇవన్నీ కాదు. ఎవాల్యుయేట్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. నెక్స్ట్, హౌ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్. మీ యొక్క కమ్యూనికేషన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు? చూడండి, స్పీక్ ఫాస్ట్, కన్ఫ్యూజింగ్. ఫాస్ట్గా మాట్లాడేసి కన్ఫ్యూజ్ అయిపోవడం, లేకపోతే అవాయిడ్, బ్లేమ్, ప్రాక్టీస్ అండ్ క్లారిటీ. ఇక్కడ చూసుకుంటే స్పీక్ ఫాస్ట్, కన్ఫ్యూజింగ్ అంటే ఫాస్ట్గా మాట్లాడేసి కన్ఫ్యూజ్ అయిపోవడం కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ అవాయిడ్ కూడా కాదు, బ్లేమ్ కూడా కాదు, ప్రాక్టీస్ అండ్ క్లారిటీ. ఒక్కసారి ప్రాక్టీస్ అయ్యి క్లారిటీగా మన యొక్క కమ్యూనికేషన్ అన్నది ఇంప్రూవ్ చేసుకోవడం. నెక్స్ట్, వాట్ ఇఫ్ యూ హ్యావ్ టు వర్క్ విత్ ఏ సమ్వన్ యూ హ్యావ్ ఏ కాన్ఫ్లిక్ట్ విత్? ఇక్కడ ఆప్షన్స్ చూడండి, న్యూట్రల్ అండ్ సొల్యూషన్ బేస్డ్, ఫైట్ చేయడం, లేకపోతే స్లో వర్క్ స్లోగా చేసేయడం, లేకపోతే కంప్లైంట్ చేయడం. ఇక్కడ పాజిటివ్ ఆప్షన్ వచ్చేసరికి న్యూట్రల్ అండ్ సొల్యూషన్ బేస్డ్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ డిసైడ్ ఆన్ యువర్ ఫ్యూచర్ గోల్స్? ఫ్యూచర్ గోల్స్ మీరు ఎలా డిసైడ్ చేస్తారు, ఎలా డిసైడ్ అవుతారు? స్టెప్ వైజ్ ప్లానింగ్ వేసుకోవడం, లేకపోతే ర్యాండమ్ డ్రీమింగ్. సో అప్పటికప్పుడు ఏదొస్తే అది. నెక్స్ట్, నో గోల్స్, కాపీ అదర్స్. ఇక్కడ బెటర్ ఆప్షన్ చూసుకుంటే స్టెప్ వైజ్ ప్లానింగ్ అనమాట. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇలా మనం ఇచ్చిన ఆప్షన్స్లో బెటర్ ఆప్షన్ అంటే పాజిటివ్గా ఏ ఆప్షన్ అయితే ఉందో దాన్ని సెలెక్ట్ చేస్తే మనకి ఈజీగా 10 మార్క్స్ వచ్చేస్తాయి. సో రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇన్ని క్వశ్చన్స్ చూడడం వలన సైకోమెట్రిక్ అంటే సో మీకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా ఈజీగా చేయొచ్చు అనమాట. సో అందుకే మొత్తం కూడా 50 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ 29th క్వశ్చన్ చూడండి,
హౌ టు రెడ్యూస్ నెగిటివిటీ ఇన్ ద వర్క్ ప్లేస్లో నెగిటివిటీని ఎలా రెడ్యూస్ చేస్తారు చూడండి. పాజిటివిటీని స్ప్రెడ్ చేసి ఆ నెగిటివిటీని రెడ్యూస్ చేయడం, లేకపోతే మీరు కూడా గాసిప్, లేకపోతే కంప్లైంట్ చేయడం, ఈగో ఫీల్ అవ్వడం. ఇక్కడ బెటర్ ఆప్షన్ ఏంటి, మనకి పాజిటివ్ని స్ప్రెడ్ చేసి ఆ నెగిటివ్ని రెడ్యూస్ చేయడం. సో ఇది కదా, సో అంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు యాక్సెప్ట్ ఎర్రర్స్? ఎందుకు ఇంపార్టెంట్ యాక్సెప్ట్ ఎర్రర్ చేయడం వల్ల? చూడండి, ఫర్ ఇంప్రూవ్మెంట్, ఆర్గ్యూ చేయడమా, లేకపోతే హైడ్ చేయడమా, ఎస్కేపా. బెటర్ ఆప్షన్ వచ్చేసరికి ఫర్ ఇంప్రూవ్మెంట్. సో ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా ఇంకా యాక్సెప్ట్ చేయడం వలన. సో ఎర్రర్స్ని యాక్సెప్ట్ చేయడం వలన ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఇంప్రూవ్మెంట్, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ హ్యావ్ ఏ మల్టీ టాస్క్ ఇచ్చినప్పుడు చూడండి, మిక్స్డ్ ఇన్కంప్లీట్, మిక్స్ చేసి ఇన్కంప్లీట్గా వదిలేయడమా, లేకపోతే చూడండి లీవ్ హాఫ్ చేసి హాఫ్ వదిలేయడం, ర్యాండమ్గా ఏదో ఫినిష్ చేయాలి, ప్రయారిటీ సీక్వెన్స్ ఎగ్జిక్యూట్. ఇక్కడ చూడండి ఆప్షన్స్ చూస్తే మిక్స్డ్గా ఇన్కంప్లీట్ అంటే సగంలో వదిలేసి వర్క్ని చేయలేం కదా. సో నెక్స్ట్ లీవ్ హాఫ్, సగం చేసి సగం వదిలేయడం, ఇలా కూడా కాదు, ర్యాండమ్గా కూడా కాదు. సో బెటర్ ఆప్షన్ వచ్చేసరికి ప్రయారిటీ సీక్వెన్స్ ఎగ్జిక్యూట్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అటెండింగ్ ఆన్లైన్ ట్రైనింగ్కి అటెండ్ అవ్వడం వలన చూడండి ఆప్షన్స్ చూద్దాం. స్కిల్ ఇంప్రూవ్, మీ యొక్క స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడం, లేకపోతే వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ చేయడమా, లేకపోతే స్కిప్ చేసేయడమా, డిస్ట్రాక్ట్. ఇక్కడ పాజిటివ్ ఆప్షన్ ఏముంది మనకి, స్కిల్ ఇంప్రూవ్ అంటే ఆన్లైన్ క్లాసెస్ అంటాం, జూమ్ మీటింగ్స్ అంటాము, ఏంటి అందులో ఎంతో కొంత నేర్చుకోవడం, మీ యొక్క స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడం కదా. అంటే బెటర్ ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. అంటే స్కిల్ ఇంప్రూవ్, ఆన్లైన్ ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వడం వల్ల మన స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు హ్యావ్ ఏ హెల్దీ వర్క్ రిలేషన్షిప్? ఆప్షన్ చూద్దాం. రెస్పెక్ట్, కమ్యూనికేషన్ని రెస్పెక్ట్ చేయడం. నెక్స్ట్ ఈగో ఫీల్ అవ్వడం, కోప్పడడం, డామినేట్ చేయడం. సో ఇందులో పాజిటివ్ ఆప్షన్ ఏముంది మనకి, రెస్పెక్ట్ అండ్ కమ్యూనికేషన్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్, వై ఫీడ్బ్యాక్ ఈజ్ ఇంపార్టెంట్? ఫీడ్బ్యాక్ అసలు ఎందుకు ఇంపార్టెంట్ చూస్తే, ఆర్గ్యూ, టు లెర్న్, ఇగ్నోర్, వదిలేయడం కాదు, ఆర్గ్యూ చేయడం కాదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదన్నా ఐటమ్ కొన్నారనుకోండి, సో ఫ్లిప్కార్ట్లో ఒక ఐటమ్ కొన్నారు, సో వెంటనే కూడా ఫీడ్బ్యాక్ అడుగుతుంది కదా. సో ఎందుకు ఆ ఫీడ్బ్యాక్ అంటే, సో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ వల్ల ఇంకా కొంచెం ఆ ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అవును కదా. సో అందుకే టు లెర్న్, నేర్చుకోవడం. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎమోషనల్ కంట్రోల్? చూడండి, రియాక్ట్ ఫస్ట్ రియాక్ట్ అయిపోవడం, థింక్ బిఫోర్ రియాక్ట్, షౌట్ అంటే అరవడం, ప్యానిక్ అయిపోవడం. ఇక్కడ చూడండి, థింక్ బిఫోర్, ముందుగా ఆలోచించి రియాక్ట్ అవ్వడం, ఎమోషనల్ కంట్రోల్ అంటే. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో రిమైనింగ్ క్వశ్చన్ చూద్దాం. హౌ డూ యూ మీట్ యువర్ టార్గెట్స్ కాన్స్టెంట్లీ? అంటే చూడండి, ప్లానింగ్ అండ్ కాన్స్టెన్సీ అండ్ ర్యాండమ్ లక్, అలాగే నో ప్లాన్. సో నో ప్లాన్ కాదు, చూడండి ప్లానింగ్ అండ్ కాన్స్టెన్సీ, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో ఇక్కడ పాజిటివ్ ఆప్షన్ చూసుకుంటే ప్లానింగ్ అండ్ కాన్స్టెన్సీ. నెక్స్ట్, ఇఫ్ యూ నోటీస్ ద వర్క్ ఎర్రర్ వచ్చినప్పుడు మీరు ఎలా నోటీస్ చేస్తారు? ఇమీడియట్లీ కరెక్ట్. సో ఇమీడియట్గా నోటీస్ ఏంటన్నది, ఆ ఎర్రర్ ఏంటన్నది కరెక్ట్ చేసుకుంటారు. లేదు, లీవ్ వదిలేయడం, హైడ్ చేసేయడం, దాచేయడం, ఇగ్నోర్ చేయడం. సో ఇక్కడ బెటర్ ఆప్షన్ చూసుకుంటే ఇమీడియట్లీ కరెక్ట్, అంటే ఏదన్నా ఎర్రర్ నోటీస్ వచ్చినప్పుడు వెంటనే కరెక్ట్ చేసుకోవడం. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ యాడ్ వాల్యూ టు యువర్ టీమ్ మెంబర్స్తో మీ యొక్క వాల్యూని ఎలా యాడ్ చేసుకుంటారు? సైలెన్స్, కాంట్రిబ్యూషన్స్ అండ్ ఐడియాస్, అవాయిడ్ వర్క్, నెగిటివిటీ, టాక్. సో నెగిటివ్ టాక్ చేయడం కాదు, నెగిటివ్ టాక్ చేస్తే మీ యొక్క వాల్యూ అన్నది పెరగదు. నెక్స్ట్, అవాయిడ్ వర్క్ని అవాయిడ్ చేస్తున్నా కూడా మీ యొక్క వాల్యూ అన్నది పెరగదు. నెక్స్ట్, సైలెన్స్ కూడా కాదు. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇందులో పాజిటివ్ ఆప్షన్ అండ్ బెటర్ ఆప్షన్ ఏదో కరెక్ట్ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్? ప్రాబ్లమ్ సాల్వ్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారు? ఐడెంటిఫై రూట్ అండ్ కాజెస్, బ్లేమ్, రియాక్ట్ ఇమీడియట్లీ, అవాయిడ్. బ్లేమ్ చేయడం కాదు. సో నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్ట్ ఇమీడియట్లీ, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అవాయిడ్ చేయడం కూడా కాదు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో పాజిటివ్ ఆప్షన్ ఏది ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ హ్యాండిల్ అన్ ఆఫీస్ ఈమెయిల్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? స్కిప్ చేస్తారా? నెక్స్ట్, రీడ్, అండర్స్టాండ్, యాక్ట్, చదివి దాన్ని అర్థం చేసుకుంటారా, లేకపోతే గెస్, రిప్లై. సో గెస్ చేసేసి రిప్లై ఇచ్చేస్తారా, లేకపోతే ఇగ్నోర్. ఇక్కడ బెటర్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి రీడ్, అండర్స్టాండ్, చదివి అర్థం చేసుకోవడం. నెక్స్ట్, డూ యూ ఫాలో ద డైలీ రొటీన్? మీరు డైలీ రొటీన్ని ఫాలో అవుతారా లేదా? ఎస్, డైలీ రొటీన్ని ఫాలో అవుతాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద లెర్నింగ్ మైండ్ సెట్ అంటే, సో మైండ్ సెట్ నేర్చుకోవడం అంటే న్యూ థింగ్స్ యాక్సెప్ట్ చేయడం,
రీసెట్, చేంజ్, ఇగ్నోర్, ఈగో. సో ఇక్కడ బెటర్ ఆప్షన్ న్యూ థింగ్స్ యాక్సెప్ట్, అంటే కొత్త కొత్త ఆలోచనలు యాక్సెప్ట్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, డూ యూ రిమైన్ కామ్ అండర్ ప్రెజర్? సో ఎస్, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రొఫెషనల్ కమ్యూనికేషన్? వాట్ ఈస్ ద ప్రొఫెషనల్ కమ్యూనికేషన్? అసలు ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ అంటే పొలిట్ అండ్ క్లియర్, రూడ్, షార్ట్ అండ్ క్లియర్, ఎమోషనల్. ఇక్కడ ఏంటి ఆప్షన్? పొలిట్ అండ్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టైం మేనేజ్మెంట్ ఇంప్రూవ్. సో మీ యొక్క టైం మేనేజ్మెంట్ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు చూడండి. షెడ్యూల్ అండ్ ఇంప్రూవ్, డిలే, ర్యాండమ్ వర్క్, నో ప్లాన్. అసలు ఏం ప్లాన్ లేకుండా డిలే, లేట్గా చేసేయడం, లేకపోతే ర్యాండమ్గా వర్క్ చేసేయడం. ఇక్కడ బెటర్ ఆప్షన్ చూసుకుంటే షెడ్యూల్ అండ్ ఇంప్రూవ్ అనమాట. ఒక షెడ్యూల్ వేసుకుని మీ యొక్క వర్క్ని టైం మేనేజ్ చేసుకోవడం. సో షెడ్యూల్ అండ్ ఇంప్రూవ్ ఇస్ బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇఫ్ వర్క్ మోటివేషన్ డిక్రీజ్? ఆప్షన్ చూడండి. ఏ లీవ్, కంప్లైంట్, స్కిప్ చేసేయడం, లేకపోతే గోల్ రిమైన్స్. బెస్ట్ ఆప్షన్ ఏంటి ఇక్కడ? గోల్ రిమైన్స్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యావ్ టు లెర్న్ న్యూ టూల్ వచ్చినప్పుడు ఎలా లెర్న్ చేసుకుంటారు? మీరు ఎలా లెర్న్ చేసుకుంటారు? ఒక న్యూ టూల్ వచ్చింది. ఇఫ్ యూ హ్యావ్ టు లెర్న్ న్యూ టూల్ అంటే ఎక్స్ప్లోర్ ట్యూటోరియల్స్, లేకపోతే అవాయిడ్ చేసేయడం, కంప్లైంట్ చేసేయడం, వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఎవరో ఒకరు చేస్తారులే అని వెయిట్ చేయడం. ఇక్కడ బెటర్ ఆప్షన్ వచ్చేసరికి ఎక్స్ప్లోర్ ట్యూటోరియల్స్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ డిస్కస్ ద ప్రాజెక్ట్ గురించి మీరు ఎలా డిస్కస్ చేస్తారు? రిలవెంట్ పాయింట్స్ అంటే దానికి రిలేటెడ్ ఏదన్నా ఉంటే సో ఆ పాయింట్స్ని మనం డిస్కస్ చేయడం, లేకపోతే ర్యాండమ్గా, సో ప్రతి ఒక్కరు చెప్పినట్టుగా ర్యాండమ్గా డిస్కస్ చేయడం, ఇది కాదు. సో రిలవెంట్, సో దానికి రిలేటెడ్గా ఏముందో ఆ పాయింట్స్ గురించి డిస్కస్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, హెల్దీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. హెల్దీ వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడం అంటే చూడండి, ఓన్లీ వర్క్ మాత్రమే చేసుకుంటే అది హెల్దీ వర్క్ బ్యాలెన్స్ అవుతుందా? కాదు. నెక్స్ట్, టైం డివైడెడ్ స్మార్ట్లీ, ఓన్లీ రెస్ట్ తీసుకున్న హెల్దీ వర్క్ లైఫ్ కూడా కాదు. నో ప్లాన్, ఎటువంటి ప్లాన్స్ కూడా కాదు. సో ఇక్కడ బెటర్ ఆప్షన్ చూసుకుంటే టైం డివైడ్ స్మార్ట్లీ. టైంని డివైడ్ చేసుకుని మన వర్క్ని కంప్లీట్ చేసుకుంటూ అన్నిటిని మేనేజ్ చేసుకుంటే అది హెల్దీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం అనమాట. అంటే టైం డివైడ్ స్మార్ట్లీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి, డూ యూ ఫాలో ద ఆర్గనైజేషన్ వాల్యూస్ని మీరు ఫాలో అవుతారా? ఎస్ ఆర్ నో. సో ఎస్ అనే క్లిక్ చేయాలి. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇక్కడతో మనకి మొత్తం కూడా 50 సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయినాయండి. సో ఇంతకుముందు 20 క్వశ్చన్స్, అంటే ఇంతకుముందు వీడియోలో సైకోమెట్రిక్ అంటే ఏంటి, సో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అని ఇంతకుముందు వీడియోలో చేశాను. అది కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడతో మనకి సైకోమెట్రిక్ సంబంధించిన టోటల్ 50 క్వశ్చన్స్, టాప్ 50 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయినాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్ అండ్ అడగపోయే క్వశ్చన్స్ కూడా అనమాట. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇవి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, 10 మార్క్స్ కూడా ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోద్దు, వెళ్ళే ముందు వచ్చి లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.